హాయ్ గైస్, వెల్కమ్ టు థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో మనం ఈరోజు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం అయితే రీసెంట్గా మనం న్యూస్ కూడా చూసాం. పిఎం విద్యాలక్ష్మి అనే ఒక పోర్టల్ అయితే లాంచ్ చేశారు. సో ఆ పిఎం విద్యాలక్ష్మి పోర్టల్ ఎందుకు, సో అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఆ లోను ఎడ్యుకేషన్ లోను ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషన్ లోన్ ఎలా పొందాలి, ఎవరెవరు అర్హులు, సో ఇవన్నీ మీకు ఈరోజు నేను వీడియోలో చెప్తాను. సో నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఏంటంటే ప్రతిదీ ఫైనాన్స్ సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, ఫైనాన్స్ సంబంధించి కానీ, ప్రతిదీ కూడా బ్యాంక్ సంబంధించి కూడా ప్రతిదీ మీకు తెలుగులో చెప్పబడుతుంది, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. సో ఇలాంటి మంచి ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడం అంటే జస్ట్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. సో ఇది మీతో మీ రిలేటివ్స్కి, మీ కొలీగ్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే సో నాకు ఇంకా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సో అందరికీ తెలుస్తుంది. సో ఇలాంటి ఛానల్ అయితే మన ఫైనాన్స్ తెలుగు ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేయండి. సో ముందుగా స్కీమ్ గురించి చూస్తున్నట్టయితే, సో రీసెంట్గా నా ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు ఒక విద్యాలక్ష్మి పోర్టల్ అనేది లాంచ్ చేశారు. విద్యాలక్ష్మి.co.in పోర్టల్. సో ఆ పోర్టల్ ఏంటంటే మన ఇండియాలో సో ప్రతి సంవత్సరం 22 లక్షల మంది స్టూడెంట్స్కి హయ్యర్ ఎడ్యుకేషన్స్ చదవడానికి వాళ్ళు బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఇస్తారు. సో ఆ లోన్స్కి గవర్నమెంట్ అనేది హామీ ఉండి అప్ టు 75%, అంటే 10 లక్షల లోన్ తీసుకుంటే ఆ 7.5 లక్షలు గవర్నమెంట్ హామీ ఉంటుంది. సో ఆ విధంగా స్టూడెంట్స్కి హయ్యర్ ఎడ్యుకేషన్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్ మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్లో, అంటే మన ఇండియాలో మంచి మంచి టాప్ ఇన్స్టిట్యూషన్ ఉంటాయి కదా, అవన్నీ వాటిలో మీకు స్కాలర్షిప్ సీట్ వస్తే కనుక దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఫీజు ఉంటుంది కదా, ఆ ఫీజు అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేస్తుంది. అందులో మనకి లోన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేస్తుంది. అందులో 75% ఉంది. సో అలాగే ఇంటర్మ్ సబ్వెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఈ పోర్టల్ అయితే లాంచ్ చేసింది. సో దీనికి మీరు ఏ బ్యాంక్స్కి తిరగక్కర్లేదు, డైరెక్ట్గా విద్యాలక్ష్మి.co.in అనే పోర్టల్లో లాగిన్ అయ్యి రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అయిన తర్వాత మీరు అక్కడ కామన్ అప్లికేషన్ ఉంటుంది, అంటే అన్ని బ్యాంక్స్ కలిపి ఒకటే అప్లికేషన్. సో అందులో మీరు అప్లై చేస్తే ఆ పోర్టల్లో ఉన్న ఏ బ్యాంక్స్ అయితే ఉన్నాయో ఆ బ్యాంక్స్ మీరు ఎలిజిబిలిటీ అయితే కనుక బ్యాంక్స్ అయితే మీకు లోన్స్ ఇస్తే, సో బ్యాంక్స్కి గ్యారంటీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే మీరు ప్రజెంట్ మనం ఇండియాలో ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా ఉన్నాయంటే, మన ఫ్యామిలీ ఇన్కమ్ అంటే ఫాదర్ ఎంప్లాయీ ఉండాలి, లేదంటే ఫాదర్ బిజినెస్ అయి ఉండాలి. సో బిజినెస్ అంటే ఐటీ రిటర్న్స్ ఉండాలి. ఎంప్లాయీ అయితే కనుక శాలరీ బేస్ చేసుకొని, అంటే గ్యారంటర్ తీసుకొని ఫాదర్ని ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చే ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్యారంటర్ కింద తీసుకొని ఎడ్యుకేషన్ లోన్స్ అయితే ప్రజెంట్ ఇండియన్ బ్యాంక్స్ అయితే ఇస్తున్నాయి. అది గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ లోన్ ద్వారా ఈ ఫ్యామిలీ ఇన్కమ్ గ్యారెంటర్ అనేది అవసరం లేదు. డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మనకి గ్యారెంటర్ కింద ఉండి లోన్స్ అనేది బ్యాంక్స్ ద్వారా మనం తీసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో ఏమేమి కావాలి దీనికి, అవన్నీ నేను క్లియర్గా చెప్తాను. సో దీంట్లో ఏంటంటే మనకి గుర్తుపెట్టుకుని ఫస్ట్ పాయింట్, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ అనేది లేదు. అంటే మీరు అదర్ కంట్రీలో చదువుదాం అనుకుంటే కనుక ఈ లోన్ అనేది ఎలిజిబిలిటీ లేదు. సో ఓన్లీ ఇండియాలోనే మనకి టాప్ 860 కాలేజెస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అందులో సీట్ వస్తేనే మీకు ఎలిజిబిలిటీ. సో అందులో సీట్ వచ్చింది. సో మనకి ఎలిజిబిలిటీ ఎలా తెలుసుకోవాలనేది ఈ విద్యాలక్ష్మి పోర్టల్లో అయితే మీకు తెలుస్తుంది. సో ఈ 860 ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పి ఒక సంస్థ ఉంది. అంటే టాప్ 860, సో ఇండియాలోనే టాప్ కాలేజెస్ అన్నమాట అవి. సో అందులో వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ గుర్తించింది, అందులో క్వాలిటీ ఎడ్యుకేషను. సో వాళ్ళు టాప్ ర్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ గుర్తించింది. కాబట్టి అందులో మీకు సీట్ వస్తేనే, ఆ 860 కాలేజెస్లో సీట్ వస్తేనే మీకు ఈ ఎడ్యుకేషన్ లోన్, గవర్నమెంట్ నుంచి వచ్చే ఎడ్యుకేషన్ లోన్కి మీరు ఎలిజిబిలిటీ. సో అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, మన కంట్రీ కాకుండా వేరే కంట్రీలో మీరు ఎడ్యుకేషన్ చేద్దాం అనుకుంటే కనుక దానికి ఎలిజిబిలిటీ లేదు, ఓన్లీ ఇన్సైడ్. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ ఉద్దేశం ప్రతి సంవత్సరం 22 లక్షల మంది స్టూడెంట్స్కి దీని ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్లస్ లోన్స్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయించింది. సో దీనికి మెయిన్ స్కీమ్ ఎలా ఉందంటే, లోన్ అమౌంట్స్ అప్ టు 7.5 lakh విల్ బి ప్రొవైడెడ్ ఏ 75% credit guarantee by the government of India
టు సపోర్ట్ బ్యాంక్స్ టు ఎక్స్పాండ్ కవరేజ్. అంటే 10 లక్షలు మీకు లోన్ తీసుకుంటే అందులో 7.5 లక్షలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా బ్యాంక్స్కి హామీ ఉంటుంది మీ తరపున. సో ఈజీగా బై డిఫాల్ట్ 7.5 లక్షలు గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు రేపొద్దునే ఈ రిస్క్ ఇన్ కేస్ మీకు లోన్ రీపే చేయకపోయినా కూడా 7.5 లక్షలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది డైరెక్ట్ బ్యాంక్స్కి రీపే చేస్తుంది. అంటే మీరు రీపే చేయరని కాదు, సో ఆప్షన్ అది. సో 75% అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేర్ చేస్తుంది. ఫర్దర్, ఫర్ స్టూడెంట్స్ విత్ అప్ టు 8 lakhs యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, ది స్కీమ్ విల్ ఆల్సో ప్రొవైడెడ్ ఫర్ 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఆన్ లోన్స్ అప్ టు 10 lakh. అంటే ఫ్యామిలీ ఇన్కమ్ ఎవరైతే 8 లక్షల పైన ఉందో, 8 లక్షల లోపు లేదా 8 లక్షలు ఉన్నారో వాళ్ళకి సో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్స్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 11% ఉంది అనుకోండి, అందులో 3% సబ్వెన్షన్ అంటే మీకు 8% ఇంట్రెస్ట్ రేట్కే మీరు లోన్ తీసుకోవచ్చు. మిగతా 3% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు లోన్ ఇస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ అనేది బేర్ చేస్తుంది. అంటే అప్ టు 10 lakhs వరకు అది. సో అంటే మీరు 10 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు, మీ ఫ్యామిలీ ఇన్కమ్ 8 లక్షలు ఉందండి. సో మీ 10 లక్షల రూపాయలు లోన్ కావాలి. 10 లక్షలకి గవర్నమెంట్ బ్యాంక్స్ వసూలు చేసే ఇంట్రెస్ట్ 11%. సో మీరు కానీ 8% పే చేస్తారు. రిమైనింగ్ 3% గవర్నమెంట్ అనేది సబ్సిడీ కింద బ్యాంక్స్ పే చేస్తుంది. సో దిస్ ఈజ్ ఎన్ ఎడిషన్ టు ద ఫుల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఆల్రెడీ ఆఫర్డ్ టు ది స్టూడెంట్స్ విత్ అప్ టు 4.5 lakh యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్. సో ఆల్రెడీ 4.5 lakh యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎడిషన్గా కూడా మీరు రెండో లోన్ కింద కూడా అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. PM Vidya Lakshmi will build on the scope and reach of initiative taken over the last decade of the maximizing access to quality higher education for youth. సో మెయిన్ ఏంటంటే యూత్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడమే మెయిన్ లక్ష్యం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే NDA గవర్నమెంట్ అనేది డెసిషన్ అయితే తీసుకుంది. అందుకే ఇది ఆల్రెడీ 2020లో అప్పుడు అరుణ్ జైట్లీ గారు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ 2020 పాలసీలు ఇది ఇనిషియేట్ చేశారు. కానీ అప్పుడు అంత అలాగా మనకి అమెండ్మెంట్స్ అవి రాలేదు. సో ఇప్పుడు రీసెంట్గా ఇది అనేది ఈ ఎడ్యుకేషన్ లోన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఎవరికైనా మీకు తీసుకోవాలనుకుంటే కనుక విద్యాలక్ష్మి co.in మీరు అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్. సో మీరు బ్యాంక్స్కి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అంతా ఆన్లైన్ అయిపోతుంది. సో దాంట్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసే ముందు డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. సో అవన్నీ చూసుకొని మీరు ఫిల్ చేసుకొని లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది గవర్నమెంట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే దీనికి 3,600 కోట్లు బడ్జెట్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి 3,600 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అలొకేట్ చేసింది క్యాబినెట్. సో ఎవరైనా ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువుదాం, మన టాప్ ర్యాంక్స్లో సీట్ సంపాదించి దానికి అవసరమయ్యేది ఎడ్యుకేషన్ ఫీ ఖర్చు అంతా గవర్నమెంట్ భరిస్తుంది కాబట్టి సో ఈ ఆపర్చునిటీ అయితే స్టూడెంట్స్ యూజ్ చేసుకోండి. సో చాలామంది ఈ విషయం తెలీదు. సో ఈ వీడియో మీరు ఎవరైతే చూస్తున్నారో చూడలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో బెస్ట్ ఆపర్చునిటీ, గవర్నమెంట్ పథకాలు చాలా అందరూ యూజ్ చేసుకోవాలి. సో గవర్నమెంట్ పథకాలు పెట్టేదే మనలాంటి వాళ్ళ కోసం. సో 100% ఈ పథకాలు యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది సో మీకు అర్థమైంది కదా, ఇదే పర్పస్. మీకు పోర్టల్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఐ విల్ గైడ్ యూ. నా నెంబర్ కూడా మీకు యూట్యూబ్ డేటాలో ఉంటుంది. సో దాని ద్వారా మీరు నాకు కాల్ చేసినా కూడా నేను మీకు అప్లై చేయడం రాకపోతే డైరెక్ట్గా నేను అప్లై చేస్తాను. సో దానికి ఎటువంటి డౌట్ లేదు. సో నేను హెల్ప్ చేస్తాను. ఐ విల్ హెల్ప్ యూ అవుట్. సో ఎవరికైనా కావాలితే ఎడ్యుకేషన్ లోన్ కావాలితే కనుక 100% కింద నా నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. నా మెయిల్ ఐడి కూడా ఉంది, మెయిల్ కూడా మెయిల్ చేయొచ్చు. మొత్తం ప్రొసీజర్ అంతా నేను చూసుకొని మొత్తం మీకు లోన్ అప్లికేషన్ అయితే నేను అప్లై చేస్తాను. ఓకే. సో ఇలాంటి మరెన్నో ఫైనాన్షియల్ వీడియోస్ కోసం, ఫైనాన్షియల్ న్యూస్ కోసం, ఫైనాన్షియల్ అప్డేట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా ఫాలోవర్స్ వస్తారు. సో చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. సో నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.